శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు గణేశ శారదాంబాయై నమో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు కల్పించి వ్రాసిన కథ అందరూ విని ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. ఒకానొకప్పుడు పాల సముద్రంలో ఆదిశేషు తల్పం మీద విష్ణుమూర్తి వారు పవలించి ఉన్నారు. లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంది. ఆ సందర్భంలో ఆదిశేషు తన 1000 పడగలతోని విష్ణు సహస్ర పారాయణ పూర్తి చేసుకున్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే అని పూర్తి చేసుకున్నారు. కానీ ఆదిశేషు మనసులో భావాలు అనంతంగా ఉన్నాయి. ఈ గొప్పవాడైన విష్ణుమూర్తి వారు మానవ అవతారం ఎత్తడం గల కారణం ఏమిటి? వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారంగా ఎందుకు ఎత్తారు? మానవుడిగే ఎందుకు అవతారం ఎత్తారని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలన్నీ విష్ణుమూర్తి వారు పసిగట్టారు. వెంటనే ఆదిశేషుకి నీ కొన్నాళ్ళ పాటు విశ్రాంతి ఇస్తున్నాను, భూలోకానికి వెళ్ళి భూలోకంలో ఉన్నటువంటి తీర్థయాత్రల్లోని స్నానం చేసుకొని దేవాలయ దర్శనాలు చేసుకొని మానవుల యొక్క యోగక్షేమాలు తెలుసుకొని రావయ్యా అని చెప్పి భూలోకానికి పంపించారు. ఆ మహానుభావుడు బయలుదేరి వస్తున్నాడు. ఆ సందర్భంలో ఆలోచిస్తున్నాడు, ఏమిటయ్యా అంటే ఈరోజు ఈ సర్పజాతి బ్రతికి ఉండడానికి గల కారణం ఏమిటి అనేసి ఆలోచించాడు. ఆస్తికుడు అనే బ్రాహ్మణుడి వల్ల సర్పజాతి బ్రతికింది, మానవుడి వల్ల. ఎందుచేతనయ్యా అనేసి అంటే ఆ జనమేజయ మహారాజు గారు సర్పయాగం చేసేటప్పుడు మొత్తం సర్పాలనేవి లేకుండా పూర్తిగా నశింపజేయాలి అని చెప్పి ఆ యాగాన్ని తలబెట్టారు. ఆ యాగంలో మొత్తం సర్పాలన్నీ హోమగుండంలో పడి భస్మం అవుతున్నాయి. మిగిలిన వారు ఎవరయ్యా అంటే కర్కోటకుడు, తక్షకుడు, అలాగే వాసుకి, ఆదిశేషు మిగిలేరు. తక్షకుడు దగ్గరికి వచ్చింది. తక్షకుడు మంత్రాన్ని చెప్పి ఆవాహన చేస్తున్నారు. ఈ తక్షకుడు భయభ్రాంతుడైనటువంటి తక్షకుడు దేవేంద్రుడు సింహాసనం చుట్టుకున్నాడు. అప్పుడు చూశారు దివ్య దృష్టితో, ఎక్కడున్నాడయ్యా తక్షకుడు అంటే దేవేంద్రుడు సింహాసనాన్ని చుట్టుకొని ఉన్నాడు. వెంటనే పండితులు వేదమంత్రాలతోని సహేంద్ర తక్షగాయ స్వాహ అన్నారు. అనేసరికి దేవేంద్రుడు సింహాసనంతో సహా తక్షకుడితో సహా వచ్చి హోమగుండంలో పడిపోతున్నాడు. అప్పుడు ఆస్తికుడు అనే బ్రాహ్మణుడు వచ్చి తన తపశ్శక్తితోని అడ్డుకున్నాడు. వారు హోమగుండంలో పడకుండా వారిని ఆపి అక్కడి నుంచి జనమేజయ మహారాజు దగ్గర వెళ్ళి జనమేజయ మహారాజుతో మాట్లాడారు. అహింసా పరమో ధర్మ. భూలోకంలో మానవులతో పాటు అనేకమైన జీవరాశులను భగవంతుడు సృష్టించాడు. వాటి వల్ల మానవులకు మేలు జరుగుతూ ఉంది, మానవుల వల్ల వాటికి మేలు జరుగుతుంది. ఇది సృష్టి రహస్యం అని చెప్పి బోధపరిచి ఆ యజ్ఞాన్ని ఆపించారు. అంచేత మరోసారి ఆ మానవులందరికీ నమస్కారం చేసుకుంది. అలాగే ఆ యొక్క ఆస్తికుడు అనే బ్రాహ్మణుడి నమస్కారం చేసుకొని ఆస్తిక సత్యసంధేభ్యో బ్రాహ్మణేభ్యో అభిరక్షతు పన్నగేభ్యో అభిరక్షతు అని చెప్పి నమస్కారం చేసుకుంది. ఆస్తిక సత్యసంధేభ్యో పన్నగేభ్యో అభిరక్షతు అని చెప్పి నమస్కారం చేసుకొని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి అలాగా భూలోకానికి వచ్చింది. కలి ప్రభావం చేత నేత్రాలు 2 కనిపించడం మానేసే. సాయంత్రం 4 అయింది. అక్కడ చాలా సర్పాలు అనేవి నిలబడి ఉన్నాయి. వాటన్నిటిని చూసింది. తమ జాతి వారు అనుకొని వాటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచింది. తక్షక, కర్కోటక ఇలా పిలిచింది, కానీ ఎవరు పలకలేదు. అప్పుడు అర్థమైంది అవి సర్పాలు కావని చెప్పి. తీరమోసి అవి కదలడం ప్రారంభం చేసి అవి కదులుతున్నప్పుడు మఠంతోనే అలా వెళ్తూ చిన్న శబ్దం వస్తున్నది. భూమి కంపిస్తూ ఉంది. చివరికి అలా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్ద భవంతిని నేలమట్టం చేసి అప్పటికి రాత్రి 7 అయింది. నేత్రాలు కనిపించాయి. అప్పుడు అర్థమైంది ఇవి సర్పాలు కావు, యంత్రాలు. ఇవి మానవుడు తయారు చేసిన యంత్రాలు. జేసీబీ మొదలైన యంత్రాలతోని ఈ భవంతులు కోల్చడానికి వీటికి ఉపయోగిస్తున్నారని చెప్పి తెలుసుకుంది. మానవుని మేధస్సుకి అనేక విధాలుగా నమస్కారం చేసుకుంది. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భవంతులు తన గెలిపి కోల్చాలని చెప్పి ప్రయత్నం చేసింది. కానీ ఏమాత్రం కదవలేకపోయింది. మరోసారి మానవుని యొక్క మేధస్సుకి తెలివితేటలకి ఓ నమస్కారం చేసుకుంది. నమస్కారం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి అలాగ వెళ్తూ ఎందుకు ఈ భవంతులు కూలుస్తున్నారు అని చెప్పి ఆలోచించింది. ఓహో, దారికి
రహదారికి అడ్డంగా ఉన్నటువంటి అనేకమైన భవంతులను కూలుస్తున్నారు. అలాగే ప్రభుత్వం అనుమతి లేనటువంటి భవంతులను కూడా మానవులు కూల్చేస్తారు. బాగా ఎక్కువ రోజులు అయిపోయిన కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత శిథిలమైనటువంటి భవంతులను కూడా ఈ యంత్రాలతోనే కూలుస్తారని చెప్పి తెలుసుకుని అలా వెళ్ళి అక్కడి నుంచి అలాగా హర్షవల్లి సూర్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని అలాగే దేవాలయాలు తీర్థయాత్రలు చేసుకొని అనంతమైన పుణ్యాన్ని సంపాదించి ఆ విష్ణులోకానికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మానవుల యొక్క గొప్పతనం గురించి ఆ విష్ణుమూర్తి వారికి లక్ష్మీదేవికి అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ తెలియపరిచి అందరికీ సంతోషపరిచింది. అందుచేతను నాదో చిన్న మనవి, ముందుగుండా నిర్మాణం చేసే ముందు బాగా ఆలోచించి గృహ నిర్మాణాన్ని చేసుకోవాలి. గృహ నిర్మాణాలు చేసేటప్పుడు అన్నీ చూసుకొని చేయాలి. లేదంటే మీరు చేసినటువంటి ఈ శ్రమంతా వృధా, అలాగే ధనం కూడా వృధా అవుతుంది. నమస్కారం.